దేశంలోని అత్యంత అరుదైన కళా సిల్వర్ ఫిలిగ్రీకి ఆదరణ పెరిగింది. కరీంనగర్ కళాకారులు ప్రపంచానికి తమ ప్రతిభను చాటి చెబుతున్నారు. నగిషీలు వెండితో కళాత్మకత ఉట్టిపడేలా గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా G20 దేశాల సదస్సులో ఇవాంకా ట్రంప్ లాంటి ముఖ్య నాయకుల వరకు గిఫ్ట్ ఆర్టికల్స్ అందాయి. తాజాగా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్ కి గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్డర్ కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు లభించింది. వెండితో విభిన్న ఆకృతుల్లో 400కు పైగా గిఫ్ట్ ఆర్టికల్స్ కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. వృత్తి నైపుణ్యాన్ని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు ప్రపంచానికి చాటి చెబుతూ దేశానికే వన్నె తీసుకొస్తున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పడడంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. ఇదే విషయమై ఫిలిగ్రీ కళాకారుడు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గత 400 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఫిలిగ్రీ కళ తరతరాల నుంచి వెళ్ళి పూర్వీకుల నుంచి వెళ్ళి రావడం జరుగుతున్నది. అయితే ఇదే ఫిలిగ్రీ కళను నమ్ముకొని ఇప్పటికి కూడా ఫిలిగ్రీ కళలో ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఇండియాలో ఎటు వెళ్ళినా కానీ అవార్డ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఫిలిగ్రీ కళలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు ఆకోజు వెంకటేశ్వర్లు. ఇది గత 400 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మాకు సంక్రమించిన క్రాఫ్ట్ అండి. ఇది ఒకప్పుడు ఈ పెద్ద నవాబులు అట్లాంటి వాళ్ళు ఒక పెద్ద పెద్ద ఐటమ్స్ అట్లా ఉండేటి, పాన్దాన్, కాజ్దాన్, జస్ట్ వచ్చేసి పన్నీర్ దాన్, ఇత్తర్ దాన్, ట్రేస్ అట్లా ఉంటుంది. అంటే ఒక సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి, ఒక ఉన్నతమైన వాళ్ళే అంతవరకే కొనుక్కునేది ఉండేది. అలా మేము ఈ వర్క్లో దాదాపు 25-30 సంవత్సరాల క్రితం నేను ఈ క్రాఫ్ట్లో వచ్చిన. మా తాత వాళ్ళు చేసేవారు. తర్వాత మా నాన్న వారికి వచ్చేసరికి ఈ క్రాఫ్ట్ని తగ్గించేసుకొని గోల్డ్ వర్క్ అలాంటి వాటిలో షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే పనికి ఇది క్రాఫ్ట్ అనేది మనుగడ లేక, అది అంత ఆదరణ లేక ఒకటి మొత్తం నశించిపోయే పొజిషన్లో ఉండేది. దాన్ని ఎందుకు మేము చేయకూడదు, మా క్రాఫ్ట్ ఇది ఎందుకు దీన్ని ఇట్లా వదిలేయాలనే ఉద్దేశంతో ఆ టైంలో మేము తీసుకున్న క్రాఫ్ట్ ఏంటంటే దినదినాభివృద్ధి అనేది జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో గిఫ్ట్స్ కొన్ని స్టార్ట్ చేసుకుంటే ఎక్కడైనా మనకి ఇక్కడ కరీంనగర్ లెవెల్లో ఎవరైనా రిటైర్మెంట్ అయినా అలాంటి చిన్న చిన్న వాటికి కూడా మనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా మనది అనేది గుర్తింపు ఉండాలి అనేది ఒక చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక స్టేట్ లెవెల్లో స్టార్ట్ అయినది. మళ్ళీ పక్క స్టేట్లకు కూడా మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది. కళాంజలి, లేపాక్షి, గోల్కొండ ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్ షోరూమ్స్కు అన్నిటికీ మన స్టేట్ లెవెల్లో కాకుండా అదర్గా ప్రతి రాష్ట్రంలో ఉన్న హ్యాండిక్రాఫ్ట్ షోరూంలో సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఢిల్లీలో కూడా మేము సప్లై అనేది బాగా ఉంది. మాకేంటంటే మంచి ఆదరణ దొరికింది, మంచి గుర్తింపు అనేది వచ్చింది. దీనివల్ల మేము మా సొసైటీ అనేది మేము 2008లో మేము ఈ సొసైటీ సిఫ్కా సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మేము 2008లో ఒక 30 మెంబర్స్తో స్టార్ట్ అయిన సొసైటీ ఇప్పుడు ఒక 200 మెంబర్స్తో వర్క్ అనేది ఇప్పుడు ఆర్టిజన్స్ అనేది ముందుకెళ్తున్నారు. ఏంటంటే ఇప్పటి జనరేషన్, ఇప్పటి యూత్ను మేము ఇళ్ళకు రావాలి, నేర్చుకోవాలి, క్రాఫ్ట్ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరు ఏదో బీటెక్ చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలి, ఏదో అంతా అదే విధంగా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇలాంటి క్రాఫ్ట్లను కూడా ప్రోత్సాహం ఉంటుంది. దీనివల్ల కూడా మంచి ఆర్థికంగా స్థిరపడవచ్చు అనే ఉద్దేశంతో మేము దీన్ని మోటివేషన్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి క్రాఫ్ట్స్ అనేవి ముందు భవిష్యత్తులో మనది చూపెట్టాలి అన్నప్పుడు కంపల్సరీ ఇప్పటి యువత అనేది ముందుకు రావాలి. ఇప్పటి వరకు మాకు చాలా అచీవ్మెంట్స్ వచ్చాయి. మాకేంటంటే మా సొసైటీకి గాను ఒక 5 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 8 స్టేట్ అవార్డ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. యునెస్కో వాళ్ళు గుర్తించారు. పేటెంట్ రైట్స్ అనేది మేము సాధించుకున్నాము. ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ అనేది మాకు ఉన్నాయి. ఇంకా ముందుకు ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఆర్టిజన్స్ పెంచి ఇంకా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ఇదేంటి ఒకప్పటికి పెద్ద పెద్ద ఐటమ్స్ కాకుండా చిన్నవారు ఎటువంటి వారైనా ఒక చిన్న జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అయినా మనకు ఒక 500-600 స్టార్ట్ చేస్తే అంత సైజ్ నుంచి ఒక పూజకు సంబంధించి కుంకుమని కానీ ఎలాంటిదైనా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయినా ఒక స్టూడెంట్ అయినా ఈజీగా పర్చేజ్ చేసేలా మేము జ్యువెలరీ అని యూటిలిటీ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఏదైనా కార్పొరేట్ లెవెల్లో ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక 2000కి స్టార్ట్ చేస్తే 1 lakh దాకా కూడా ఉంటాయి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటేనే ఈ క్రాఫ్ట్ అనేది ముందుకు వెళ్తుంది. ఇంకా దీనికి మనుగడ అనేది వస్తుంది. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి ముందు తరాలకు మేము పరిచయం చేసిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ క్రాఫ్ట్ను ఇంకా మేము బతికించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని మేము చాలా కష్టపడి మేము చేసుకుంటున్నాము మా సొసైటీ ద్వారా. ఇప్పటికీ కొత్త యువత రావాలి, దీంట్లో ఇంకా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి.
దీన్ని మంచి ఇంకా అచీవ్మెంట్స్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఒక మంచి గుర్తింపు ఒకటి బాగుంటుంది, అది మంచి గిఫ్ట్ ఇచ్చిండ్రు అని ఒకటి ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటారు. అలాంటి చాలా మంది చాలా పెద్దవాళ్ళు ఎవరైనా దీనికి ఇంపార్టెంట్గా ఇచ్చి తీసుకోవడం అనేది జరుగుతుంది. మేము చాలా సప్లై చేస్తుంటాము, ఎవరికి ఇస్తారో మాకు అది ఏం తెలియదు. కానీ ఏంటంటే మేము చాలా వరకు మాకు మంచి ఆదరణ అనేది ఉంది, మంచి అన్ని సంస్థల వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మంచి గిఫ్ట్స్ కోసం మమ్మల్ని అప్రూవ్ చేయి మనము మా దగ్గర నుంచి ఐటమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మా ఆర్టిజన్స్కు మంచి ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఉంటుంది. ఇంకా ముందు రాబోయే అంటే ముందు వాళ్ళను కూడా ఇంకా ఎంకరేజ్ చేసి కొత్త యువతను తీసుకునేందుకు చాలా ఇది మాకు ప్రోత్సాహంగా ఉంది. అయితే ఈ కళను వెండి పైన మాత్రమే చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇది అతి సూక్ష్మమైనది, చిన్న వస్తువుల మీద చేయడానికి కూడా వీలుంటుంది. మనం పెళ్లిలో వివాహ వేడుకల్లో చూసుకున్నట్టయితే 500 నుండి ఎంత భారీ స్థాయిలో అయినా చేయడానికి అవకాశం ఉన్న కళ. ఈ కళను ప్రతి ఒక్కరు నేర్చుకొని ముందుకు రావాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కళను ప్రోత్సహించాలని చెప్పేసి వారు భావిస్తున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.